24 గంటలు కాలేదు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పాలో అర్థం కావాలి. తప్పుడు నిర్ణయాలు అనేది మొదటి నుంచి చెప్తాం. తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ తిరోగమన దిశలో ఉంది. ఇది రాజకీయ ప్రకటన కాదు, రాజకీయ స్టేట్మెంట్ కాదు. నిన్నేమైంది? నియంత్రిత సాగు విధానం, కొనుగోలు కేంద్రాలతో ఈరోజు ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వ నిర్ణయం, కేసీఆర్ తిరోగమన దిశలే కదా. 4 మాసాల నుంచి మేము చెప్తున్నామా? కాంగ్రెస్ పార్టీ మొదలే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన అనుభవం కలిగిన కాంగ్రెస్ నాయకులు సలహాలు పెడచెవిని పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తిరోగమన దిశ కాక మరేమవుతుంది అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజల ఉసురు తాకుతుంది. 24 లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్. ఈ నిర్ణయాలు 4 మాసాల నుంచి ప్రజలను ఆందోళన పడివేసింది. తప్పుడు నిర్ణయమని ఎవరు చెప్పినా విననటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో గడుస్తూ ఉంటే ఇది ఆలోచించాల్సిన అవసరం. తెలంగాణ అభివృద్ధిలో కాకుండా తిరోగమనలో ఉందనడానికి ఈ నిన్న మొన్న ఈ మధ్య జరిగిన 3-4 రైతుల చట్టాలు, కొనుగోలు కేంద్రాలు, తర్వాత మద్దతు ధర, అదేవిధంగా మన ఎల్ఆర్ఎస్ విధానం ఏదైనా రూపొందించినప్పుడు ఆషామాషిగా చేస్తారు. ప్రభుత్వం పూర్తి స్థాయి చర్చ జరపాలి కదా. దాని పూర్వపురాలు, భవిష్యత్తు పరిణామాలు ఆలోచించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని ఏకపక్షంగా, అహంకారంగా, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే మరి ఈరోజు తిరోగమన దిశ కాక మరేంటి? తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతో బాగుపడుతుంది. కేసీఆర్ గారు సగటున సంవత్సరానికి 1,50,000 నుంచి 1,60,000 బడ్జెట్ కలిగి 7 సంవత్సరాలు అయితే ఎంత అవుతుందో తెలుసా? సుమారు 12 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అభివృద్ధి మీద ఖర్చు పెట్టాల్సింది పోయి, ప్రజలను ఆదుకోవడానికి ఖర్చు పెట్టింది పోయి, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు. ఇది కాకుండా 70,000 కోట్ల అప్పులుంటే 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసిన చరిత్ర. ఏం చేశారు? నిన్న ధాన్యం కొనుగోలు కొంటే 7 సంవత్సరాల్లో 7,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. అంటే సంవత్సరానికి 1,200 కోట్లు, నెలకు 100 కోట్లు. కేసీఆర్ మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో జనాలకి చెప్పాలి. అసెంబ్లీలో మీరు అన్నారు, ప్రగతి భవన్ కట్టేప్పుడు ఏం మాట్లాడారు? ఏమైంది? ఒక 100 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టుకోలేదా అనే మాట్లాడారు. అది అత్యంత అవసరమా? కాదు కదా. ఈ నేపథ్యం ఒకటైతే మీరు 1,25,000 కాళేశ్వరం మీద, మరో 50,000 కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి మీద, మరో 50,000 కోట్లు మిషన్ భగీరథ మీద, 1,75,000. ఇవన్నీ అప్పులు చేసిందే కదా. దీని మీద మిత్తి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం? కనీసం 10% మిత్తి వేసుకున్నా 1,75,000 కోట్లకు సంవత్సరానికి 17,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న మాట వాస్తవం కాదా? అంటే నెలకు 1,500 కోట్లు. రైతులకు నెలకు 100 కోట్ల రూపాయలు భారమైందని చెప్పి తిరోగమన దిశలో రైతుల సంక్షేమం మరిచి రైతులకు కష్టాల్లో నెట్టేయడానికి చేసిన ప్రక్రియకు దీనికి ఏం సమాధానం చెప్తావు? సంవత్సరానికి 17,500 కోట్ల అప్పులు. ఇది ఆషామాషిగా. అదే కాకుండా మీరు చాలా చేశారు. ఏమిటి?
రైతుల సంక్షేమం గురించి మాట్లాడినారు. మిషన్ భగీరథ వల్ల ఏమైనా లాభం జరిగిందా? అప్పులే కదా. అదే కాకుండా ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే ధరణి ప్రోగ్రామ్ కూడా రివర్స్ చేస్తున్నారు కదా. ఎంత ఇబ్బందులు ఉన్నాయి ధరణిలో, అది ఆలోచించారా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీ వాళ్ళకు సంబంధించిన వాళ్లకు కలిగిస్తే పదుల సంఖ్యలో బాలికలు బాలురు ఆత్మహత్యలు చేసుకున్న పాపం ఊరికి పోతుందా? ఇది తప్పుడు నిర్ణయం కదా. పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం కదా. ప్రగతి భవన్ ఇదే 100 కోట్లు అసెంబ్లీ మాట్లాడాము. అది కాకుండా సెక్రటేరియట్ కూలగొట్టాడే, అది ప్రాధాన్యత. దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టదలుచుకున్నారు? ఇంకా అసలు సమస్య రైతు బాంధవుడు దేశంలో ఎవరు చేయలేదు. 24 లక్షల టన్నుల ఎరువులు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇస్తానని గంభీరమైన మాటలు ప్రసంగాలు చేశారు కదా. 24 లక్షల టన్నులకు ఎంత జరుగుతుందో తెలుసా? చేశావా? నువ్వు ఈ 100 కోట్లు నెలకు పెట్టడానికే వెనకడుగు వేసేవాడివి ఏ ముఖం పెట్టుకుని రేపు ప్రజలకు సమాధానం చెప్తావో తెలియదు. 24 లక్షల టన్నుల ఎరువుల ఉచితంగా రైతులకు ఇస్తాను కేసీఆర్, దేశంలో ప్రపంచంలో ఎవరూ లేరు రైతు బాంధవుడు అని బీరాలు పలికావే. ఇవాళ నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావా? ఎక్కడ పెట్టుకున్నా ఫామ్ హౌస్ ప్రగతి భవనం అంతే కదా. నేను అడగడంలో పొరపాటునే. అది కాకుండా ఇవాళ నీ దుబారా మిషన్ కాకతీయ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? సద్వినియోగం అయిందా? ఫలితం వస్తున్నదా? కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డిలో ఒక చుక్క నీరు వాడామా? దీని మీదనే ఖర్చు ఎంతో జనాలకు తెలియదు అనుకుంటున్నావా? ఇంత దుబారా ఖర్చు చేసుకుంటూ నెలకు 100 కోట్ల రూపాయలు రైతుల కోసం, అది కూడా నీ పరిపాలన బాగా లేకుండా, ధ్యాస దాని మీద పెట్టకుండా, ఆ కోణంలో పనులు పూర్తి చేయాలనే అవకాశం తీసుకోకుండా ఇది చేస్తున్నావు. కొన్ని రాష్ట్రాల్లో మద్దతు ధరలు ఎక్కువస్తున్నాయి. వాళ్ళు ఎలా ఇస్తున్నారు? మనం ఇచ్చే మద్దతు ధరే ఇవ్వడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో 50% లేకుంటే 40% అధిక ధరలు మద్దతు ధర ఇస్తున్న రాష్ట్రాలు ఉన్న నేపథ్యాన్ని నీకు మేము చెప్తే వింటావా? ఇదే గతి లేదు. దాని గురించి ఏం మాట్లాడతావు? అదే కాకుండా విద్యుత్ కొనుగోలులో ఎంత దుబారా జరుగుతుందో మాకు తెలియదా? ఎంత అవినీతిందో తెలియదా? నెలకు 100 కోట్ల మీద మాట్లాడుతున్నావే. విద్యుత్ కొనుగోలు చర్చకు వస్తావా? ఎంక్వైరీ చేస్తావా? అదేవిధంగా కమిషన్ కాకతీయ అనుకోండి, పవర్ ప్లాంట్స్ 7 సంవత్సరాల్లో దాదాపు 2 మేజర్ పవర్ ప్లాంట్, యాదాద్రి భద్రాద్రి 40-50 వేల కోట్లు అప్పులు తీసుకున్నాం. ఇంతవరకు 1 మెగావాట్ ఉత్పత్తి చేశావా? దానికైన ఖర్చు, దాని మీద జరుగుతున్న మిత్తి ఇంట్రెస్ట్ ఎంతో మాకు తెలీదా? అందులో ఎంత దుబారా ఉందో తెలీదా? ఇన్ని దుబారాలు చేసుకుంటూ రైతులకు ఇచ్చే 100 కోట్ల మీద నీ కాలయాపన, నీ మాటలు ఇదేనా? ఏం చేసావయ్యా? తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల అప్పులు. ఏదైనా ఒక్క హామీ నిలబెట్టేవా? డబుల్ బెడ్రూమ్ అన్నావు, 1,50,000 కోట్లు కావాలి. ఆలోచించావా? చెప్పావు, కోట్లు అనుకున్నావు. నీ 15 లక్షల కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావో చెప్పగలుగుతావా? 3 ఎకరాలు 30 లక్షల మందికి కావాలా? ఎంత అవుతుంది? తక్కువలో తక్కువ, అతి తక్కువలో తక్కువ 1,50,000 కోట్లు. నీవు 7 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన 15 లక్షల కోట్లలో ఈ 1,50,000 కోట్లలో ఎన్ని కోట్లు ఇచ్చావా? 7,800 ఎకరాలు. మాటలు కోటలు దాటినాయి. నీ కాలు కడప దాటుడు కాదు, ప్రగతి భవన్ దాటట్లేదు. ఏం మాట్లాడతావు? చాలా చెప్పావు. ఫెడరల్ ఫండ్ చెప్పావు. ఎక్కడున్నాయి ఫెడరల్ ఫండ్? బాగా చెప్పావు కదా. ఇంకేదో చాలా మాట్లాడినాడు. అదేవిధంగా
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్స్ అన్నీ ఉన్నాయి. వాటి మీద తిరగమనమే కదా నిన్న రైతుల మీద. మళ్ళీ ఇక్కడ ధారణా చేసావు, మళ్ళీ అక్కడికి పోయేమో కలిసి వచ్చి ఇవన్నీ తీసేసావు. అందుకోసం ఇది తిరోగమన దిశలో తెలంగాణను తీసుకుపోయిన చరిత్ర నీదవుతున్నది. నీ పని కానీ, నీ వ్యూహం కానీ, నీ కథ కానీ తెలంగాణ ప్రజల గురించి కాదు, తెలంగాణ అభివృద్ధి గురించి కాదు. నీవు, నీ కుటుంబము, నీ వాళ్ళ గురించి ఆలోచించి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, తెలంగాణను తాకట్టు పెట్టి అప్పుల రాష్ట్రంగా మార్చి నీచ నికృష్ట పరిపాలన, ప్రజా వ్యతిరేక పాలన, చెప్పిన దానికి భిన్నంగా నటించి మోసం చేసి చరిత్రలో నిలిచిపోయే మనిషి అవుతున్నాం. ఈ మాటలు బాధతో ఉంటున్నాం. మేము నీలాగే 40 సంవత్సరాల పైసలకు రాజకీయంలో ఉన్నాం, పరిపాలనలో ఉన్నాం. చర్చించండి సుదీర్ఘంగా, లోతుపాతులు తెలుసుకోండి, విజ్ఞుల నిపుణుల మాటలు పరిగణలోకి తీసుకోండి. అది తీసుకుంటే ఈ తిరోగమనం లేదు కదా, వెనుకబడతనం అవసరం లేదు కదా. ఆదరాబాదరగా నిర్ణయాలు చేయాల్సిన అగత్యం ఏం పట్టింది? ప్రజలను నమ్మించడానికి, ప్రజలను భ్రమింపజేయడానికి, తానేదో పెద్దగా చేస్తున్నారనడానికి ఒక్క మాట. ఏమయ్యా, నీ ప్రచారం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చెప్తావా? చర్చిస్తావా? వైట్ పేపర్ ఇస్తావా? ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని భాషల్లో నువ్వేదో గొప్ప పనులు చేస్తున్నావని చెప్పే ప్రచారం సమాధానం చెప్తావా? నేను ఎల్ఆర్ఎస్ తిరగదోడాను, తప్పు చేశాను, లేకపోతే రైతుల మద్దతు ధర కొనము, ప్రభుత్వం వ్యాపారం చేయదు అని ప్రచారం చేయగలుగుతావా? దీనికి డబ్బు పెట్టగలుగుతావా? ఒక మంచి నిర్ణయం అంటే బుద్ధి వచ్చిందని చెప్పడానికి ప్రచారం చేయరాదు. సానుభూతి కలుగుతుందా? చేయవు, నాకు తెలుసు. అహంకారం, ప్రజాస్వామ్యవాది కాదు, నిరంకుశం, డిక్టేటర్. అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తున్నారు, తెలంగాణ ప్రజల ఉసురు తాకింది, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తున్నారు. దాన్ని తప్పించుకోవడానికి, నటించడానికి మళ్ళీ ఏదో తిరోగమన దిశలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మొదలే నిర్ణయాలు చేసేప్పుడు, విధానం రూపొందించేప్పుడు చర్చలు, సంప్రదింపులు, సలహాలు. No one is perfect in this world. Are you? Why do you claim? Why do you do it? Is it for your home? Not at all. It's for the welfare and the livelihood of 4.5 crores people of Telangana. You take it very lightly. ఆషామాషిగా అనుకుంటున్నావు. 4.5 కోట్ల ప్రజల జీవితాలను చక్కదిద్దడానికి, సరిదిద్దడానికి, బాగు చేయడానికి చేసే ప్రయత్నం ఆషామాషిగా. నువ్వెవరయ్యా? మనం వస్తాం పోతాం. మన నిర్ణయాలు, మన ప్రణాళికలు, మన పథకాలు శాశ్వతంగా ఉండేవి. అది ప్రజల కోసం అనే మాట గుర్తించుకోకుండా ఆలోచన రహితంగా నిర్ణయాలు తీసుకుంటే వెనక్కిపోతాం, ఇబ్బందుల్లో పడతారు ప్రజలు. మన రాజకీయాలు, మన అధికారం ప్రజలను ఇబ్బందుల్లో తోలడానిక కాదే, మెరుగుపరచడానికి. సిగ్గుచేటు. నేను మీకు చెప్పాల్సిన అగత్యం వచ్చింది అంటే, తప్పుడు నిర్ణయాలు చేశారంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? ప్రజల కోసమా, రాష్ట్రం కోసమా, సమాజం కోసమా, ప్రాంతం కోసమా? కాదే. నీ తప్పుడు నిర్ణయాలు ప్రజల భవిష్యత్తును అంధకారంలో పడేయడానికి చేసేది. మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, తిరుగుబాటు చేస్తాం, బుద్ధి చెప్తాం. పరిపాలన సవ్యంగా జరగాలి. ప్రజల అవసరాలు, ప్రజల బాధ నుంచి తప్పించడానికి చేసే కార్యక్రమాలనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల ముఖ్య ఉద్దేశంగా పరిగణించమని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.